జై శ్రీమన్నారాయణ. ఈరోజు సంక్రాంతి పండగ, నిన్న భోగి పండగ చేసుకున్నాము. ఆ వీడియో పెట్టాను కదా. ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి పండగ ఈ విధంగా చేసుకుంటున్నాం. సంక్రాంతి పండగకి మనం ఎప్పుడు ఎలా చేసుకుంటాము, చక్కగా పొద్దున్న లేచి అభ్యంగన స్నానాలు అవి చేసి స్వామివారికి మనం నిత్య పూజ అంటే ఎవరి ఆ సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళ పూజలు చేసుకొని చక్కగా ఇలాగా పసుపు కుంకుమ అనమాట. మేము మా సింహాచలంలో చక్కగా అందరం పసుపు కుంకుమ పంచుకుంటాము. ఎంతమందికైనా పంచుకోవచ్చు పసుపు కుంకాలు అన్నవి. ఇలాగ పెరవాళ్ళ దగ్గర అన్నీ పెట్టి చక్కగా పూలు, పళ్ళు, చెరుకు ముక్కలు, రేక్కాయలు అన్నీ మన శక్తి కొలది అనమాట. దక్షిణ తాంబూలాలు అన్నీ పెట్టి పెరమాళ్ళకి సమర్పించుకొని ఆ తర్వాత సాయంత్రం చక్కగా అందరం చక్కటి పట్టు చీరలు కట్టుకొని అందరికీ పసుపు కుంకుమ పంచుకుంటాం అన్నమాట. ఈ పసుపు కుంకుమ పంచుకోవడం అన్నది ఒక సాంప్రదాయంగా వస్తుంది. అంటే అప్పట్లో పాడి పంటలు అన్నీ ఇంటికి వచ్చేవి కాబట్టి దాన్ని బట్టి పంచేవారు. ఈ సంక్రాంతి పండగకి మనకి ఇదే సాంప్రదాయంగా పెద్ద పండగ. ఈ పండగకి అందరూ దాన ధర్మాలు బాగా చేసుకునేవారు. అప్పట్లో పొలాలు, పంటలు అన్నీ ఉండేవి కాబట్టి చేసుకునేవారు. ఇప్పుడు మన శక్తి కొలది మనకి ఏది ఉంటే అది చక్కగా పంచుకోవడం. పసుపు కుంకుమ ఎందుకు పంచుకుంటామంటే అందరూ చక్కగా కలకాలం పసుపు కుంకాలతో చల్లగా ఉండాలని పంచుకుంటాం. ఇలా పసుపు కుంకుమ పంచుకుందికి ఈరోజు బయలుదేరుతున్నాను. అలాగే ఈరోజు మకర సంక్రమణం కాబట్టి ఈరోజు పెద్దలకి అంటే తల్లిదండ్రులు గతించిన వాళ్ళకి తర్పణాలు వదులుకుంటాం అనమాట. అందుకోసమని నెక్స్ట్ ఆ ప్రోగ్రాంకి బయలుదేరుతున్నాను. ఈ కార్యక్రమం ఈరోజు మా ఇంట్లో ఇలాగ స్వామివారికి, అమ్మవారికి, గోదాదేవికి, మహాలక్ష్మి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకొని చక్కగా కొత్త బట్టలు అన్నీ పెట్టుకొని మనం ఈరోజు పసుపు కుంకాలు పంచుకుంటాము. మనం పసుపు కుంకుమ ఎంతమందికి పంచితే అంత కలుగుతుంది అని పూర్వం నుంచి మనకు వస్తున్న ఆచారం. అయితే ఇది పూర్వం అందరూ మనవాళ్ళే ఉండేవారు. అంటే మనవాళ్ళు అంటే అందరూ వైష్ణవులే. అందరూ అంటే హరిభక్తి కలిగిన వాళ్ళు. స్వామి ఆ హరికేశవులు అంటే శివుడైనా నారాయణుడైనా అందరూ హరులే. అందుకోసం ఆ హరిహరుల్ని సేవించిన వాళ్ళందరూ వైష్ణవులే. వారికి అందరికీ పంచుకుంటాం అన్నమాట.